जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वं नरेंद्र मोदी गारी नायकत्वं जेपी नड्डा गारी नायकत्वं जेपी नड्डा गारी नायकत्वं अंदरिकी नमस्कारम इवाళ श्री 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క చల్లని దీవెనలతో రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యమని నేను నూతనంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన జూలై 27న తొలి కడప నుంచి ప్రారంభించి ఇవాళ విశాఖపట్నం చేరుకోవటం 26 జిల్లాలలో కార్యకర్త సోదరి సోదరుమణులందరూ కూడా ఏ విధంగా అయితే అపూర్వంగా స్వాగతం పలికి వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ ఆదరణని నాకు అందించారో ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరి సోదరుమణులందరికీ కూడా మనపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ సారథ్యానికి సంబంధించి నేను పుట్టి పెరిగిన విశాఖ జిల్లాకి విశాఖపట్నానికి ఈ కార్యక్రమం ముగింపుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తే ఎవరు అయితే బాగుంటుందని మాననీయ శివప్రకాష్కి అడగటం జరిగింది. ఇలా అనుకుంటే ఎందుకు నడ్డాజీకి పిలవకూడదని నేను కొంచెం భయపడ్డాను. ఇప్పుడే ప్రారంభించి అప్పుడే నడ్డా గారు జాతీయ అధ్యక్షులు రావటం అని ఏం భయపడద్దు లేఖ రాయమని లేఖ రాసి ఇక్కడికి జేపీ నడ్డా గారిని తీసుకొచ్చిన शिवप्रकाश जी की ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ और शिवप्रकाश जी और नड्डा जी को मैं आभार व्यक्त करता हूं. मेरे को भारतीय जनता पार्टी आंध्र प्रदेश का अध्यक्ष बनाने के लिए और हमारी प्रियतम प्रधानी नरेंद्र मोदी जी को और आपको तहे दिल से मैं आभार हूं और धन्यवाद भी कहता हूं. आप इधर आया, हमारे सबका दिल आपने छीन लिया. आपका नेतृत्व में आंध्र प्रदेश भी एक भाजपा का गढ़ बनाने का काम हम करेंगे. ऐसा आपका आशीर्वाद भी चाहिए और गाइडेंस भी चाहिए. तो जेपी नड्डा गारू ఇవాళ మన కార్యక్రమానికి రావటం ఏదైతుందో నిజంగానే ఇది చారిత్రాత్మకం. అంటే కొత్తగా ఎన్నికైన ఒక రాష్ట్ర అధ్యక్షుడి యొక్క పర్యటన ముగింపు కార్యక్రమానికి రావటం ఏదైతే జాతీయ అధ్యక్షుడు రావటం అంటే నిజంగానే ఒక కార్యకర్తకి మనకి ఆశీర్వాదం లాంటిది. అటువంటి నడ్డా గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ వేదిక పైన ఉన్న మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారికి అలాగే భారతీయ జనతా పార్టీకి అష్ట దిగ్గజ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేల్లో మంత్రిగా ఉన్న శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఇతర ఎమ్మెల్యేకి అలాగే మాకు పంచ పాండవుల్లాగా పార్లమెంటేరియన్స్ లోక్సభ రాజ్యసభలో ఉన్నారు. దాంట్లో లోక్సభ నుంచి ఇవాళ మనకి ప్రాతినిధ్యం వహిస్తూ మన యొక్క ఉక్కు అలాగే భారీ పరిశ్రమల మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన జాతీయ సహ సంఘటన మంత్రి శ్రీ శివప్రకాష్ జీకి అలాగే మన యొక్క ఫ్లోర్ లీడర్ గా ఉన్న శ్రీ విష్ణు కుమార్ రాజు గారికి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీ పెద్దలు సోమ్ వీర్రాజు గారికి అలాగే ఎవరైతే మన రాజ్యసభ సభ్యులు శ్రీ కృష్ణయ్య గారికి అలాగే పాకా సత్యనారాయణ గారికి అలాగే వేదిక పైన ఉన్న జకియా మేడం గారికి అలాగే ఇతర నేతలందరికీ మన యొక్క కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లకి అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క సారథ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అద్భుతంగా నిర్వహించడానికి ముఖ్య కారణమైన జిల్లా అధ్యక్షుల శ్రేణులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరినీ ముందుకు నడిపించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు ప్రధాన కార్యదర్శులు అలాగే ఉపాధ్యక్షులు కార్యదర్శులు అలాగే కోశాధికారి ఇతర నేతలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన విశాఖపట్నానికి అనకాపల్లికి సంబంధించిన కార్యకర్త సోదరి సోదరిమణులకి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం ముగింపు అని అందరూ భావిస్తున్నారు. సారథ్యం ప్రారంభమైంది తొలి కడప నుంచి. కానీ ఈ కార్యక్రమం మరొక ఆరంభమని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ యొక్క సారథ్యం యొక్క మొదటి విడత కార్యక్రమానికి సంబంధించిన ముగింపు మాత్రమే, సారథ్యానికి కాదు. ఇది ఆరంభం.
రాష్ట్రంలో అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని సర్వవ్యాప్తి అన్ని ప్రాంతాలకి మారుమూల గ్రామాని వరకు విస్తరించడానికి ఒక మహత్తర యోజనతో ముందుకెళ్ళడానికి, అలాగే సర్వస్పర్శి అన్ని వర్గాల వాళ్ళని కలిసి వాళ్ళని భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని ముందుకెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమం, ఆ విధమైన ఒక ఆలోచనతోనే ఈ యొక్క సారథ్యం అనే కార్యక్రమం ప్రారంభమైంది. మనకి ఎవరు సారథ్యం వహిస్తున్నారు? ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కీర్తి కిరీటాన్ని ఇవాళ ఎగరేస్తూ భారత మాతకి సంబంధించిన వైభవాన్ని దిగదిగాంతాల్లో ఇవాళ ప్రపంచాధినేతగా కొనియాడుపడుతూ అగ్రరాజ్యాల దమన నీతిని కూడా దూరం చేస్తూ నిలబడి ఈ దేశానికి సంబంధించిన అనేక రకాల విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్న జననేత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క సారథ్యం కొనసాగాలి. ఆయన ఏ విధంగా ఆయన మొత్తం జీవితాన్ని దేశం కోసం, దేశ ప్రజల కోసం అర్పణ చేసి కఠినమైన శ్రమ, పరిశ్రమ, క్రమశిక్షణ కారణంగా ఇవాళ పేద కుటుంబంలో పుట్టి ఇవాళ అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రి ఏ విధంగా అయ్యారో ఆయన సారథ్యంలో మనమందరం స్ఫూర్తి ప్రేరణ పొంది ఈ యొక్క కార్యక్రమంలో ముందుకెళ్ళడానికి ఈ యొక్క సారథ్యం అనే కార్యక్రమానికి పేరు పెట్టి మనం ప్రారంభించడం జరిగింది. ఆయనలాగా మనందరం కూడా కష్టపడి పనిచేసి దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తప్పనిసరిగా ఒక సమర్పణ భావంతో కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క సారథ్య కార్యక్రమం కారణమవుతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో మన ప్రాంతానికి సంబంధించిన, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎవరైతే వైతాత్మికు కష్టపడి వాళ్ళ యొక్క జీవితాన్ని తృణప్రాయంగా అసూలు బాసి అనేక మంది ప్రాణత్యాగంతో పాటు అనేక మంది సమర్పణతో ఈ దేశం, ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో మనందరం కూడా చూసాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం, తెలుగు రాష్ట్రమైన ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరినీ మర్చిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ మరుగున పెట్టి ఒక ప్రయత్నం చేసింది. తప్పనిసరిగా ఈ యొక్క సారథ్య నేపథ్యంలో ఎవరైతే వైతాళికులు మన ప్రాంతానికి సంబంధించి, ముఖ్యంగా తెలుగు భాషకి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఉనికి కోసం కృషి చేశారో వాళ్ళందరినీ గుర్తించుకోవటం, స్మరించుకోవటం, వాళ్ళందరినీ కూడా మనం ఆరాధించటం, వాళ్ళ గౌరవం మనం పెంచే విధంగా ఈ యొక్క ప్రయత్నం ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా చాయ్ పే చర్చ అని చెప్పి ప్రజలతో మమేకమైన కార్యక్రమాలు, అలాగే అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున శోభాయాత్రలు, అలాగే బహిరంగ సభలు, దాంతో పాటు ఆ ప్రాంతంలో ఉండే విశేషాలని తప్పనిసరిగా సందర్శించి మన ప్రాంతానికి సంబంధించిన, స్థానికత సంబంధించిన అన్ని అంశాలని ప్రజల ముందు ఉంచడానికి, వాటి పట్ల మనకి గౌరవం పెరగాలి, తప్పనిసరిగా మన జీవితంలో వాటిని భాగస్వామ్యం చెయ్యాలి అని చెప్పి ఈ యాత్ర కొనసాగింది. ఆ సమయంలోనే నాకు ఒక అదృష్టం కలిగింది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవటం జరిగింది. ఆ సందర్భంలో ఆయన అడగటం జరిగింది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ట్రంప్ యొక్క సుంకాల కారణంగా ఏ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను చెప్పాను. ఇక్కడ ఏక్వాకల్చర్ రైతులు, అలాగే రైతాంగం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సరుకు ఇవాళ నడి సముద్రంలో ఉంది, వాటిని సముద్రంలో పారేయాలా, అమెరికా తీరానికి చేర్చాలా, అర్థం కాని పరిస్థితి ఉంది. అటువంటి ఆందోళన ఉందంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకే మాట చెప్పారు, మనందరం కూడా ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ గా నిలబడాలి, ఈ దేశం స్వయం సమృద్ధి భారత్ గా అవ్వాలి, మరొకసారి స్వదేశీ ఉద్యమం రావాలి అని చెప్పి పిలిపించారు. నిజంగానే మనందరం కూడా వాళ్ళ చాలా అదృష్టం. ఏ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఆ రోజు స్వదేశీ ఉద్యమం నడిచిందో మరొకసారి ఈ దేశం తన కాళ్లపై నిలబడి ముందుకెళ్లే తీరు. అమృత కాలం ముగిసిన తర్వాత 100 వసంతాల స్వతంత్ర భారతావిని ఇవాళ తప్పనిసరిగా ఆత్మ నిర్భర్ భారత్ అయ్యే విధంగా మనందరం కలిసి పనిచేయాలి. మనందరం కూడా తప్పనిసరిగా మనవి అనుకున్న అంశాల పట్ల గౌరవం, గర్వంతో మనం ఉండాలి. ఇవన్నీ కూడా విశేషమైనవి అని మనందరం గుర్తించుకోవాలి. మనవి సంబంధించిన భాష గాని, సంగీతం గాని, నృత్యం గాని, అన్ని కళలు గాని, ఆయుర్వేదం గాని, ఇవన్నీ కూడా శాస్త్రీయమైనవి, సైంటిఫిక్. కనుక భారతదేశానికి సంబంధించిన అన్ని అంశాలు, మన ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలు చాలా గొప్పవైనవి అని మనం ముందుగా భావించాలి. మనందరం తప్పనిసరిగా మన ప్రాంతంలో తయారు చేసే చేతి వృత్తి కళాకారులకు సంబంధించిన వస్తువులను కొనాలి. తప్పనిసరిగా చేనేత వస్త్రాన్ని ధరించాలి, కొనాలి, ప్రోత్సహించాలి. ఇవాళ ఈ యొక్క సభలో
మనం వెనకాల స్వదేశీ బండాన్ని పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో తయారయ్యే ఏటి కొప్పాక సంబంధించిన బొమ్మలు, అలాగే పొందూరు సంబంధించిన ఖర్దరు, అలాగే అరకు కాఫీ, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని విశేషాలని పెట్టడం జరిగింది. మనం తప్పనిసరిగా స్వదేశీ వస్తువుల్నే వాడాలి. ఈ ప్రాంతంలో తయారయ్యే ఏ వస్తువును మన నిత్యావసర సరుకుల్లో వాడుతున్నామో ఒకసారి పరికించి చూడాలి. ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క నేతృత్వంలో ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే దీంతో పాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక కష్టకాలాలు ఉన్న సందర్భంలో, అనేక యుద్ధాలు ప్రపంచంలో జరుగుతున్న నేపథ్యంలో, ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో మనందరికీ ఊరటను కలిగించే విధంగా దీపావళి, దసరా ఒకే రోజు వచ్చిన విధంగా రేపు సెప్టెంబర్ 22 నుంచి సరళీకృత ఏదైతే GST సరళీకరణ జరిగిందో మనందరి జీవితాల్లో వెలుగులు నింపబోతుంది. పండగ రాబోతుంది. అన్ని రకాల నిత్యావసర సరుకులు ధరలు తగ్గబోతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. మనందరం కూడా తప్పనిసరిగా మన నేత నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంత కష్టకాలంలో అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు తగ్గించడానికి 2 టైర్ GST విధానాన్ని తీసుకురావటం ఏదైతే ఉందో నిజంగానే చారిత్రాత్మకం. అభినందించి మనందరం హర్షించి ముందుకెళ్ళి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తన యొక్క రోడ్డు మ్యాప్ నిర్ణయించుకొని ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేయటం, ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ జెండా తీసుకెళ్ళటం, ఏ పథకాలైతే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రజలకు ఇవ్వాలనుకున్నాడో, తను ఏ పరిస్థితుల్లో పుట్టి పెరిగాడో, ఈ దేశంలో ఎవరు కూడా పేదరికాన్ని అనుభవించకూడదని సంక్షేమ